నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు నామకరణం చేయాలి. కోడి రామచంద్రరావు యాదవ్ డిమాండ్. రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా స్థానిక 24వ డివిజన్లో అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడంతోనే ప్రజల జీవన ప్రమాణాలు పెంపునకు మొదటి అడుగు పడిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం, ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. షరతులు లేని సంక్షేమం అందించడం వల్ల కూటమి ప్రభుత్వం ప్రజలు సంతృప్తిగా, ఆనందంగా, నమ్మకంగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీ నెరవేరుస్తున్నామని అన్నారు. టైంకి ఇస్తుంది ప్రభుత్వం. ఇబ్బంది లేదు కదా. 6,000 పెన్షన్. అక్కడ తగ్గినాయా? ఇప్పుడు అప్పుడా ఎక్కడ ఉంటారమ్మా? 2 మీటర్లు 1 మీటర్ చేసి పెట్టించండి. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు కొత్తవి వస్తున్నాయి చెప్తారు. స్వామి చూస్తారు. స్వామి సార్ ఏది డబ్బులేవమ్మా సార్? రేషన్ అన్ని కావాల్సినప్పుడు తెచ్చుకుంటున్నారు కదా. ముందంటే ఏదో టైంలో ఉండేది, ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన టైంకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 24వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. నమ్మకం ఏంటంటే సంక్షేమం ఇస్తూ షరతులు పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం దూరం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నా. సంక్షేమం అంటే సంక్షేమే, దాంట్లో షరతులు లేవు. ఇచ్చిన ప్రతి మాటకి కట్టుబడి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. కొత్త పెన్షన్స్ కూడా మొన్ననే కొత్త రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. ఈ నియోజకవర్గానికే సుమారు 6,000 రైస్ కార్డ్స్ ఇచ్చున్నాం. రైస్ కార్డ్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా 2 నెలల్లోని ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రోడ్లు కూడా ఈ అకాల వర్షాలు స్వతహాగా ఏదైనా ఒక 2 నెలలు ఉంటాయి, కానీ ఈ సంవత్సరం 4 నెలలు పైన వర్షాలు పడ్డాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ గుంతలయ్యి ఉన్నాయి. అన్నీ గుర్తించాం. వాస్తవం చెప్పాలంటే నిన్ననే
అధికారికంగా నగరంలో ఉన్న గుంతలన్నీ పూడ్చే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం. కానీ సైక్లోన్ ఇవన్నీ రావడం వల్ల దాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళడం, 4వ తారీఖున నగరంలో ఉన్న గుంతలన్నీ కూడా పూడ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సుమారు 600 గుంతలు, 600 చిల్లర గుంతలని గుర్తించాం. టెండర్లు ఓపెన్ అయినాయి. అవన్నీ కూడా ఒక 10-15 రోజులు అవన్నీ కూడా పూడ్చే కార్యక్రమం తీసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా కార్యక్రమం 4వ తారీఖున తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ పర్యవేక్షించుకుంటా ఉన్నాం. గతంలో ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆకతాయిలు ఎక్కువ అయిపోతా ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ సివి మార్కెట్ చివరన మార్కెట్, ఇది కూరగాయలది ఆకుకూరలది మార్కెట్ 11ంటికి అయిపోతుంది. 12 మొదలుకొని రాత్రి వరకు ఇక్కడ ఆకతాయిలు కూర్చొని ఇబ్బంది అంటే సులభ కాంప్లెక్స్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టించి నియంత్రించాం. అసలు ఏంటి మనం ఒకసారి చెప్పిన తర్వాత పని అయ్యిందా లేదా అన్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాయకుడి పైన ఉంది కాబట్టి వచ్చాం. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, తగ్గిందని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలు మనశ్శాంతిగా కూడా ప్రశాంతంగా కూడా ఉండే విధంగా నగరంలోని అన్ని విధాలుగా కూడా చూసుకుంటూ వెళ్తా ఉన్నామని కూడా తెలియజేస్తూ, ఏదేమైనా ప్రజల నోట ఒకటే మాట, ఇది మంచి ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్నిసార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుంది అన్నది గతంలో 2019లో అదే స్ట్రాటజీలో వెళ్ళారు. 10 సార్లు తిరుపతిలో పింక్ డైమండ్ పోయిందంటే నిజంగానే పోయిందా అని అనుకున్నాం. దాదాపు పింక్ డైమండ్ ఎక్కడుందో కూడా 5 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మాట్లాడాల. అలాగే 10 సార్లు అబద్ధాన్ని చెప్తే నిజం అనేది ప్రజలు నమ్ముతారన్నది వాళ్ళు అనుకొని చేసిందే మళ్ళీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజలకు అన్నీ అర్థం అవుతా ఉన్నాయి. వాళ్ళకి ఎవరు మేలు చేస్తా ఉన్నారన్నది అర్థం అవుతా ఉంది, ఎవరు నష్టం చేశారన్నది అర్థం అవుతా ఉంది. తప్పకుండా ప్రజలు కూటమి పక్షాన ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉంటూనే ఉంటారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను సైతం అర్పించారని, అటువంటి మహానీయుడిని తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్న ప్రకటించేందుకు చొరవ తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ డీలక్స్ సెంటర్ వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్, ఆర్యవైశ్య ప్రముఖులు వెత్స బాబ్జీ, యక్కల నాగేశ్వరరావు, బీసీ నాయకులు మార్గాని చంటిబాబు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కొరకు 58 రోజులు ఆమరణ దీక్షతో ఆయన త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. చేసుకుంటున్నారు కదా అని కనబడు అందరూ అయిపోతే ఎలాగా సార్ ఎలా తిరగండి సార్ ఒకసారి సార్ ఎలా తిరగాలి చెప్పదండి మీరు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ
సుమారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆ మహనీయుడు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి బీజం వేసింది అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుడికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు సరైన గుర్తింపు ఇవ్వలేదని రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అభిప్రాయము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఆయనకి భారతరత్న ఇప్పించే ప్రయత్నం చేయాలని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎంతో మంది మహనీయుల పోరాటంతో ప్రాణత్యాగంతో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి వారి పోరాటంతో ప్రాణత్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలుగానే ఉంటున్నాయి, అణచివేతకు గురవుతున్నాయి. అభివృద్ధి పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కొన్ని దోపిడీ వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలను, బహుజనులను, దళితులను అన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణము వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ అణగారిన వర్గాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడే, ఈ దోపిడీ వర్గాల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినప్పుడే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 155% పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి. దానికోసము పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగిస్తూ బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం అన్ని వర్గాల ప్రజలకు అండగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మొంతా తుఫాన్ను సృష్టించిన బీభత్సంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణం ఉచిత పంట బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో సీఎం చంద్రబాబు వ్యవసాయం శుద్ధ దండగా అన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులు పూర్తిగా తగ్గిపోతారని, దానివల్ల అన్నపూర్ణగా ఉండే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఎద్దేవా చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేస్తే రైతులకు ఇన్సూరెన్స్ వస్తుందని, దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగదని అన్నారు. మరి నిన్ననే గవర్నర్ గారు కూడా ఆమోదం కూడా అయిపోయి ముష్టి వాళ్ళు అడుక్కోకూడదని ఒక జీవో ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోకూడదు అనే దాంట్లో నేను కూడా ఒకడిని. అలా అడుక్కోకూడదని మన చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు చెప్పారు. ఏంటంటే ఎవడో కూడా అడుక్కోవాలని కోరుకోడంటే వాడి కర్మ కాలి, వాడి దురదృష్టం కొలితే అడుక్కుంటాడు తప్ప అడుక్కోవాలని ఎవడో అనుకోడని చెప్పి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండగానే చెప్పాడు. నిజంగా కూడా వాస్తవం అంతే. మనం ఎవరిని అడుక్కోవాలని కోరుకోకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. అలా ఎవడో అడుక్కోకూడదని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే ఇక్కడ ముష్టి వాళ్ళందరూ కూడా అడుక్కుంటారు. మరి మనకు తెలుసు కొంతమంది వ్యక్తులు ఈ రాజమండ్రి నగరంలో ఈ ముష్టి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ప్రోత్సహిస్తున్నారు. ఏంటంటే మనం మర్డర్ చేసాం, మర్డర్కి చేసినోడికి ఎంత శిక్ష, ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసినోడికి ఎంత శిక్ష, దాన్ని ప్రోత్సహించినోడికి కూడా అంతే శిక్ష. ఈవేళ రాజమండ్రి నగరంలో ఉన్న ముష్టి వాళ్ళందరూ కూడా
కొంతమంది రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడానికి ఇదేదో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఓ 10 పలా ప్యాకెట్లు కొంటాం, ఆడికి 10 మందికి పుస్తకాలు ఏదైనా పంచి పెట్టడం, ఫోటో తీసుకోవడం, వీడియో తీసుకోవడం, దాన్ని రీల్స్ చేయడం, లేకపోతే వాట్సాప్లో పెట్టడం, ఫేస్బుక్లో పెట్టడం, లేకపోతే ఇంట్లో ఉన్నాయి కదా సోషల్ మీడియా అన్నింటిలో పెట్టేసి ఇదేదో పెద్ద ఫ్యాషన్. ఇది ప్రజాసేవకుల్లాగా, ఇది దేశాన్ని ఉద్ధరించేలాగా, ఇది ఏదేదో సేవకులు. ఇలాంటి వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉన్నారు మన రాజమండ్రిలో. ముష్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ టైప్ ఆఫ్ బ్యాచ్ కూడా అంతే మంది ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళకి అడుక్కోకూడదని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో వీళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ముష్టి వాళ్ళు అడుక్కోవడం ఎంతో, ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించడం కూడా అంతే నేరం. కాబట్టి నేను ఈ పోలీసు వ్యవస్థ వారిని కోరేది ఏంటంటే ముష్టి వాళ్ళని అడుక్కునే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళందరినీ తీసుకెళ్లి మీరు లోపలేసేయాలి. వాళ్ళ మీద కూడా ముందు ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి నేను మరి ఈ మన రాజమండ్రిలో ఉన్నట్టు పోలీసు వ్యవస్థని కోరుతున్నా. మన జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే, మనమేమి జీవోకి వ్యతిరేకం కాదు, అలాగే ముష్టి వాళ్ళకి అంతకంటే వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈ రాజమండ్రి నగరంలో కరోనా టైంలో 176 మంది ముష్టి వాళ్ళకి కరోనా ఇంజక్షన్ చేయించిన వ్యక్తిని నేను. భారతదేశంలో ఎవడో చేయించలేదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ స్టేట్లో కాదు, భారతదేశంలో ఎవడో చేయించలేదు. జీవకారుణ్యంలో పెట్టి 167 మందిని. ఇది ఉండాలన్నారు, ఆధార్ కార్డు ఉంటేనే కానీ కరోనా చేయనన్నారు. పెద్ద గొడవ పెట్టుకున్నారు కమిషనర్ తోటి. ఆధార్ ఏంటంటే ముష్టి. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో గల అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ MKS ప్రసాద్తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఢిల్లీకి వెళితే వారందరినీ మద్రాసీలు అని, ఉత్తర భారతదేశానికి చెందినవారు అని, తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలని ఆకాంక్షతో అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయారని, ఆయన ప్రాణత్యాగానికి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారని విద్యార్థులకు తెలియజేశారు. తర్వాత అప్పుడు మనకి తెలుగు రాష్ట్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. అంతకుముందు మనం తమిళనాడు రాష్ట్రంతో కలిసి ఉంటే మన మద్రాసీలు అనేవారు, చాలా నీచంగా చూసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఈయన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రులకి, తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని పోరాటం చేసి అమరనాథ్ దీక్ష చేసి చచ్చిపోయాడు. అంతేగాని ఇలా పుట్టినరోజు వర్ధంతి కాదు. ఏం చెప్తున్నా మీరు అలా గూగుల్లో చదవండి అమ్మా, పొట్టి శ్రీరాములని కొట్టండి వెళ్ళే. ఈరోజు మోటార్ అలా వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్ర నగరంలోని కోటకొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ NSS యూనిట్ విద్యార్థులు వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రిన్సిపాల్ ప్రసాద్ గారు, అలాగే NSS యూనిట్ మేడం NSS వెంకట గారు, అలాగే స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు ప్రజలు మాట్లాడే వాళ్ళందరూ కూడా మద్రాసు రాష్ట్రంలో కలిసి మద్రాసీలతోటి కలిసి ఉండేవారు. అప్పుడు మనల్ని కూడా మద్రాసీలు అని చెప్పి నార్త్ ఇండియాలో అయ్యి ఢిల్లీ వెళ్ళినా పిలిచేవారు. మన ఆంధ్రులు ఎవరైతే తెలుగు మాట్లాడేవారు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని, వాళ్ళకి మద్రాసులో సరైన గౌరవం దక్కట్లేదని చెప్పి మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది నిరాహార దీక్ష చేస్తారంటాడు. సరిగ్గా శుభ్రంగా పొద్దున ఫుల్గా టిఫిన్ తినేసి 10ంటికి వస్తాడు, కూర్చుంటారు. మధ్యాహ్నం 10కి వెళ్ళి పలావ్ తినేస్తారు. 4-5 వెళ్ళేటప్పటికి స్నాక్స్ తినే టైంకి లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిరాహార దీక్షలు అందరూ అలా చేస్తున్నారు. కానీ ఆవేళ పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేశాడు. కంటిన్యూస్గా 56 రోజులు దీక్ష చేసి మొత్తం ఆయన సిక్కి శల్యమైపోయి ఆ నిరాహార దీక్షలోనే చనిపోయాడు. ఆయన చనిపోతే ఆవేళ మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరో కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు ఆయనకి. అప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కొంతమందికి పిలిపించి, ఏంటిది మనోడు తెలుగు రాష్ట్రం కావాలని, ఇలా చనిపోతే మీరు ఎవరు రారని పిలిపిస్తే
అప్పుడు కొంతమంది వచ్చి ఇన్ని మద్రాసు వీధుల్లో ఊరేగించి ఆయనకి మరి దాన సంస్కారాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన చనిపోయిన విషయం తెలుసుకుని మరి మన కేంద్ర ప్రభుత్వం వారు తెలుగు రాష్ట్రాన్ని తమిళ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రాష్ట్రాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఆ మహానుభావుడు వల్ల ఈవేళ మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది రావడం జరిగింది. తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఒక రాష్ట్రం జరిగింది. మరి మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ మహానుభావుడిని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈవేళ ఇక్కడ కోటకొమ్మల సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరికీ కూడా ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పాల్గొని మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానీయుడు. ఆయన ఆశయాలు మనకు స్ఫూర్తి. కష్టంతోనే లక్ష్య సాధనం సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తుంది అని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా జీవితం మనకు స్ఫూర్తి. ఆయన వంటి మహనీయులు తమ ధైర్య సాహసోపేతాలతో గిరిజన సమాజానికి గౌరవం తీసుకువచ్చారు. సమాజ అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి వ్యక్తి పాల్గొనడం ద్వారానే సాధ్యమవుతుంది. గిరిజన యువత తమ సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలి. విద్య, నైపుణ్యం, క్రమశిక్షణ ద్వారా మాత్రమే నిజమైన స్వాభిమానం సాధ్యమవుతుంది అన్నారు. ప్రిన్సిపల్ గారు బీసీ వెల్ఫేర్ మేడం గారు ప్రిన్సిపల్ గారు వచ్చి రెండో మొక్క నాటవలసిందిగా సహజ మేడం గారు అలా చూడండి వచ్చేయండి అమ్మా. డాన్స్ క్లాస్ లో ఉన్నవాడు ఎదరికి వచ్చి వచ్చేది సార్ వచ్చేది డాన్స్ ఇస్తున్నారు. డాన్స్ స్టార్ట్ చేయండి. పక్కనండి సార్కి పక్కనండి సార్కి అడ్డంగా వచ్చి జేసీఆర్ ఎన్ని పనులు ఉన్నా కానీ మన కార్యక్రమం నీ నెంబర్ లేదా ఆ మొబైల్ ఇది కదా మేడం గారికి హాయ్ అని పెట్టానే. పూర్తిగా అందించి చాలా చోట్ల ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి రైట్స్ కోసం మనం పోరాడాలన్నట్టు ఒక థాట్ అన్నది కూడా రివాల్వ్ అయింది. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఆయన సాధించినవి, ఆయన ఒక వాల్యూస్, ఆయన ఒక అంశాలు జీవితంలో నుండి మనందరం కూడా నేర్చుకోవాల్సి ఉంది. సో అలానే ఈరోజు పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు కూడా మీ అంబిషన్స్ని అలానే పెట్టుకోవాలి, మీ గోల్స్ని కూడా అలానే దేశానికి సేవ చేయాలి అని ఏ అంశంలో అయినా మీరు అనుకున్న ఏ అంశంలో అయినా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అంతే ప్యాషనేట్గా పని చేయాలి, కష్టపడాలి. అంటే మీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీ అధ్యాపకులతో, ప్రిన్సిపల్ గారితో, మీ టీచర్స్తో అంతదే గైడెన్స్ తీసుకోవాలా. మీ సీనియర్స్ ఉంటారు, అట్లాగే మాతో కానీ ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏదున్నా మేము సహకరిస్తాము. మీ అంబిషన్స్కి మీరు ఎంత కృషి చేస్తారో దానికి రెట్టింపుగా మీకు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. సో అని కోరుతూ ఈరోజు సెలవు తీసుకుంటాం. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు రోటరాక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్ 3వ సీజన్ లాలచెరువు దగ్గర ఉన్న ఎస్పీ గ్రౌండ్లో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీలలో దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రోటరాక్టర్స్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్
ఆర్టీఎన్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, అలాగే గౌతమి నేత్రాలయం అధినేత ఆర్టీఎన్ డాక్టర్ వికే రాజు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, ప్రెసిడెంట్ మండవిల్లి వెంకన్నబాబు, ఇంకా క్లబ్ డైరెక్టర్లు, సభ్యులు, దేశంలో నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి టీములు, సభ్యులు అనేక మంది పాల్గొన్నారు. Vizag and this group, I am very glad to be here when you are all here. Just keep thinking about the four-way test and let's do it. And this flower, can somebody tell me what it represents? This is a crocus flower, represents end of polio, right? End of polio. Rotarians of the world worked 28 years together without getting fatigue. They made it happen, world without polio or eradication of polio. We could do anything we want to if there is a will. Hope is good, promise is good. What is the other one? I always say, Nani Palkiwala, in his great book, Statesman, we the people, he wrote a book many years ago. I think they have extracts from that one. Everybody should be taught. Good morning. Good morning. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా శుభాదితులు, దీవెనలు. ఈరోజు రోటరీ యాక్ట్ 3020 డిస్ట్రిక్ట్కి సంబంధించి మరి చక్కటి కార్యక్రమాన్ని ఈ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ విషయం దేవేంద్ర అనే టీం వచ్చి నాకు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి సౌత్ ఆసియానే పిలిపించి రాజమహేంద్రంలో పెడతాం అనేది మరి చాలా ఇంతకుముందు జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. ఇది ఒక నూతన అధ్యాయానికి తెరతీయడం జరిగింది. దీనికి ఏవైతే మీకు మా హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని చెప్తాం జరిగింది. అదే ప్రకారం మరి దేవేంద్ర, షరీఫ్ వీళ్ళంతా కూడా మరి గత 20 రోజుల నుంచి నాతో టచ్లో ఉన్నారు. మరి పాపం వాళ్ళు ఎంతో పిల్లలను చూస్తే జాలేసింది, ఎంతో కష్టపడి ఈ టీమ్స్ అన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వీళ్ళు రాజమండ్రి తీసుకొస్తాకే ఎంతో కష్టపడ్డారు. అలాగే అనుకోకుండా మరి ఈ సైక్లోన్ కూడా రావటం, దాంతో అసలు వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం అవ్వకుండా అతకుతలం అయిపోయారు. కల్లోలం సముద్రం అయినట్టు వీళ్ళంతా కూడా పాపం బెత్తరపోయారు. నేనైతే పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందేమో అని అన్నాను. కానీ అప్పటికే బొంబాయి నుంచి వీళ్ళు కూడా బయలుదేరి మరి ఎదరికి వచ్చేస్తాం గురించి ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం కుదరదన్నాం. భగవంతుడు వీళ్ళ శ్రమని, కష్టాన్ని మరి చూసి ఈరోజు చక్కగా తెరిపించి మరి చక్కగా వాతావరణం ఉంది. మరి ఫస్ట్ టైం ఇట్లా రాజమహేంద్రవరంలో ఇంత దూరాల నుంచి వచ్చిన పిల్లలందరికీ చక్కటి ఆతిథ్యం ఇచ్చి 3020 మరి పెద్దలు, గౌరవనీయులు మా గవర్నర్ గారు చక్కటిగా ఏర్పరిచారు. అదే రకంగా నేను పరిచయం చేయగానే డాక్టర్ రాజు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే పిల్లల్ని ఆశీర్వదించి ఆయన కూడా సహకరిస్తూ జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా రోటరీ క్లబ్ ఐకాన్స్ ముందుంటది. అదే విధంగా ఈసారి కూడా మీ అందరికీ కూడా కావలసిన ఏర్పాట్లలో మేము కూడా ఇన్వాల్వ్ అయినందుకు మాకు చాలా ఆనందదాయకం. ఇంతటి చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన 3020 రోటరీ యాక్ట్లో అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ మరొకసారి ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాడు తీగుల రాజా, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ రొటేరియన్. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు నామకరణం చేయాలి. కోడి రామచంద్రరావు యాదవ్ డిమాండ్. రాజమండ్రిని బెగ్గర్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలి. పిసిసి అధ్యక్షుడు ఈకే విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.